యాంకర్ అనసూయకు సంబంధించినటువంటి అశ్లీల వీడియోలు లీక్ అయ్యాయి అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో మాత్రం చాలా వైరల్ అవుతుంది. మరి ఆ వీడియో ఎవరు నిజంగానే ఆ విధంగా ఉందా, ఎవరైనా కావాలని క్రియేట్ చేస్తున్నారా ఏం అర్థం కావట్లేదు. బట్ అది చూస్తే మాత్రం అదే విధంగా కనిపిస్తుంది అని చెప్పే వాళ్ళు 190 మంది ఉన్నారు. సో మరి దీనికి అనసూయ గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? ఖచ్చితంగా ఎప్పుడు అనసూయ గారు అనే ఆవిడ న్యూస్లో నిలుస్తూ ఉంటారు. ఏదో రకంగా ఏదో కాంట్రవర్సీలో ఎవరో ఒకరిని ఏదో ఒకటాను, లేదా ఎవరో ఆమెను ఏదో అన్నారని చెప్పు ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో అయితే నిలుస్తూ ఉంటారు అనమాట. సో రీసెంట్గా అనసూయ గారు ఒక వీడియో షేర్ చేశారు. ఆమె ఫ్యామిలీతో ఆమె హస్బెండ్తో ప్రైవేట్గా ఉన్న వీడియోలు కొన్ని ఆవిడ సోషల్ మీడియాలో షేర్ చేశారనమాట. సో అక్కడ నుంచి అవి చాలామంది పేజెస్కి, చాలామంది ఇన్స్టాగ్రామ్లకి పాకిపోయింది బాగా. సో ట్విట్టర్లో కానీ, సో మొత్తం ఎక్కడ చూసినా బాగా అది ఇంకా ట్రాలర్స్కి ఈరోజు జస్ట్ అనసూయ ఫోటో పెడితేనే ట్రాల్ చేస్తారు. ఇట్లాంటి కొన్ని పర్సనల్ వీడియోలు అన్నీ షేర్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా అవి ఇంకా ట్రాల్కి గురవుతాయి అనమాట ఖచ్చితంగా. సో మరి అనసూయ గారు చూసుకుంటే ఆవిడ తర్వాత వచ్చి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, అది ఇది అని చెప్పి, సో ఇట్లా దాన్ని వేరే విధంగా వాడుతున్నారు, వేరే విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆవిడ మాట్లాడతాం. సో ఎప్పుడు మరి ఇట్లాంటి షేర్ చేయడం ఎందుకు, ఆ తర్వాత డిలీట్ చేయడం ఎందుకు, మళ్ళీ వాటిని ఎవరో వాడారని చెప్పి వాటిని ఇబ్బంది పడుతూ దాని గురించి స్టేట్మెంట్లు ఇవ్వడం ఎందుకు, ఇది ఎప్పటికీ తెగని ఒక ఇదనమాట చెప్పాలంటే. సో మరి ఆవిడ భర్తతో ఉన్న వీడియో, వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న వీడియోలు, ఆవిడ ఎప్పుడు ట్రిప్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా కూడా షూటింగ్ లేకుండా అన్నీ షేర్ చేస్తూ ఉంటారు. సో ఆవిడ ఏ వీడియో షేర్ చేసినా కింద నెగిటివ్ కామెంట్లు కానీ ఏదో రకంగా పెడుతూ ఉంటారు. సో వాటి గురించి ఆవిడ ప్రతి ఒక్కరు కామెంట్ హైలైట్ చేసి ఆవిడ మళ్ళీ వాళ్ళకి రిప్లై ఇవ్వడమో, లేదంటే దాన్ని సపరేట్గా దాని గురించి చెప్పడమో చేస్తూ ఉంటారు అనమాట. సో మరి ఈ వీడియో గురించి కూడా ఆవిడ అట్లా మాట్లాడారు, ఇట్లా ఎందుకు చేస్తున్నారు ఇది అని చెప్పి. సో మరి అలా చూసుకుంటే మరి ఆ వీడియో ఎందుకు పెట్టినట్టు, ఎందుకు డిలీట్ చేసినట్టు అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. అది చాలామందికి ఆల్రెడీ డౌన్లోడ్లోకి వెళ్ళిపోయింది అనమాట వీడియో. దాన్ని వేరే విధంగా దాన్ని వాడుతూ, వేరే విధంగా దాని గురించి మాట్లాడుతూ, అంటే ఆవిడ మంచి ఉద్దేశంతో పెట్టిందో లేదా సరదాగా పెట్టిందో ఎలా పెట్టినా కూడా ట్రోలర్స్ మాత్రం దాన్ని ఒక నెగిటివ్ వేలో క్రియేట్ చేస్తూ నెగిటివ్ వేలో తీసుకెళ్తున్నారు. సో చాలామందికి అది నెగిటివ్ వేలో కనపడుతుంది అనమాట. మరి అనసూయ ఏంటి ఇట్లా చేస్తుంది ఏంటి అని చెప్పి ఒక బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది. సో మరి అది రాకుండా కాపాడుకోవాలి మరి, ఎందుకంటే ఆవిడ యాక్టర్గా మంచి పేరు తెచ్చుకుంది, యాంకర్గా మంచి పేరు ఉంది ఆవిడకి. బట్ ఇట్లాంటి విషయాల్లో చిన్నవి చేసి సోషల్ మీడియా ద్వారా ఆ నెగిటివిటీకి గురవడం అనేది ఆవిడకి ఇప్పుడే కొత్త ఏం కాదు. సో మరి అది అలాంటివి కొంచెం కంట్రోల్ చేసుకుని మళ్ళీ సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా గెయిన్ చేసుకుని సో మంచి దారిలో వెళ్తే అందరూ ఆ ట్రాలర్స్ అప్పుడు ఆవిడ ఏమైనా చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకుని ఆవిడ కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు కూడా దానికి ఒక రీజనబుల్గా రియాక్ట్ అవుతారనమాట. సో ఇట్లాంటి వాటి వల్ల జనాలు టైం వేస్ట్, ఎవరైతే ట్రాలర్స్ చేస్తారో వాళ్ళకి రూపాయి ఇచ్చినట్టు వాళ్ళకి స్టఫ్ ఇచ్చినట్టు తప్ప ఆవిడ దానివల్ల ఒరిగేది ఏం లేదు.